ఆ పార్టీకి తేడా ఏమిటి అనేది మాకు చెప్పగలిగితే సో ప్రజల్లో ఒక విశ్వాసం అనేది వస్తుంది. ఓహో వీళ్ళు ఇటువంటి పాలసీతో ఉన్నారా అనేది ఒక నమ్మకం కలిగి వాళ్ళకు ఓటు వేస్తారు. వైరాజ్ ఇప్పుడు మనమంతా లాస్ట్ ఇన్ ది జంగల్లోనే ఉన్నాం అనమాట. సో కాబట్టి మాకు ఈ పార్టీల మధ్య తారతమ్యాలు ఏంటో మాకు చెప్పగలిగితే ఎవరు రాగలరు అనేది మేము చెప్పగలుగుతాం. అంతవరకు మేము అయోమయంలోనే ఉంటాం. ఈరోజు ప్రభుత్వము అంచనాలు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే పరిస్థితి మీద మాట్లాడారు. కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసుకున్నట్టయితే అతను చేసిన పరిపాలనలో ఎటువంటి మంచి పనులు జరిగినాయో ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి స్కీమ్స్ని వాళ్ళ పేర్లు మార్చి చేసిన తర్వాత ఈరోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ఆర్ సమయంలో ఆ యొక్క స్కీమ్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో నా తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో హైటెక్ సిటీలే కానివ్వండి, ఇంకా వేరే ఇతర స్కీమ్లు కానివ్వండి, బీసీ బలహీన బడుగు వర్గాలను కానివ్వండి, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో చంద్రబాబు నాయుడు వస్తాడు అని చెప్పుకుంటూ ఇంకొక సందేహం కూడా నేను చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు వైఎస్ జగన్ ఏదైతే తండ్రి మా ఈ యొక్క పథకాలను తీసుకొని ఏదైతే తను బయటకు వచ్చి తను కూడా ప్రభుత్వాన్ని చేయాలని అనుకుని ప్రయత్నం చేస్తున్నాడో ఇక్కడ ఆ విషయంలో నా ఉద్దేశం ఏంటంటే జగన్ యొక్క వర్గం కనుక బయటకు వచ్చినట్టయితే అతను కూడా ముఖ్యమంత్రి అవటానికి అవకాశాలు ఇన్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ జగనే ఉంటుందని చెప్పేసి నా యొక్క సలహా చెప్తున్నాను. అయితే ఇక్కడ కొద్దిగా సీనియారిటీ జూనియారిటీ ప్రకారం చూసుకున్నట్టయితే రాబో కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. వాళ్ళు ఒక టీఆర్ఎస్ వచ్చింది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ నౌ ద సర్వే, మన సర్వే చూసినా కానీ ఎన్టీవీ సర్వే కానీ ఎన్డీటీవీ సర్వే కానీ ఇవన్నీ, సో వైఎస్ఆర్ పార్టీకి డెఫినెట్గా జగన్ ఈజ్ గోయింగ్ టు బి సీఎం ఇన్ 2014 డెఫినెట్లీ. సో దీనికి లాట్ ఆఫ్ రీజన్స్, బికాస్ యూత్, మెయిన్గా యూత్ అంతా జగన్కే ఉన్నారు. ఆల్ యూత్ ఆర్ సపోర్టింగ్, యూత్ అండ్ ఉమెన్, ఎవ్రీ వన్ దే ఆర్ సపోర్టింగ్ టు జగన్. అండ్ అగైన్ ఎవ్రీ వన్ వాంట్ టు చేంజ్. సో అంతా ఇప్పుడు రైట్ నౌ కాంగ్రెస్ చూసినా కానీ టీడీపీ చూసినా కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కంపీటింగ్ వైఎస్ జగన్. ఇఫ్ యూ టేక్ మొన్న మిడ్ టర్మ్ ఎలక్షన్ చూస్తే ద పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మీ కాంగ్రెస్కి టీడీపీకి ఎంత పర్సెంటేజ్ ఉందో ఆ రెండింటి కలిపితే అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వైఎస్ జగన్ హీ గాట్ ద ఓట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాట్ ద ఓట్స్. సో డెఫినెట్లీ అగైన్ రైట్ రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే నెక్స్ట్ లాట్ ఆఫ్ పాలసీస్ ఇంప్లిమెంట్ రైట్. సో దానికి జగనే ఈజ్ ద కాంపిటెంట్ అని ద పీపుల్ బిలీవ్డ్, ద పీపుల్ హ్యాస్ ద ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఆన్ ద జగన్. సో డెఫినెట్లీ ఈ వైఎస్ జగన్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ 2014 సీఎం ఇన్ ఏపీ. మరి జగన్ మన మిత్రులు చెప్పినట్టుగా జగన్ తప్పకుండా ఈ సీఎం గారు అవుతారని అంటున్నారు. కానీ ఇది ఓన్లీ మీడియా మన మిడ్ టర్మ్ పోల్లో మీరు చూసుకొని దాన్ని అంచనా వేసుకోవడం అనేది చాలా పొరపాటైన విషయము. తలేదో పేపర్లో అనలైజ్ అనేది మీరు చూస్తూనే ఉంటారు, సర్వేలు అని. ఆ సర్వేలు ఎన్నిసార్లు కింద మీద తారుమారు అయినాయో కూడా అది మీకు తెలిసిన ఉద్దేశమే. అయితే నో డౌట్ నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పరిపాలనలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి జగన్. ఆ కాంగ్రెస్ యొక్క ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నది మెయిన్గా తెలుగుదేశం కాంగ్రెస్లో జగన్ కాంగ్రెస్ అనాలి. ఈ ఇద్దరిలో ఉన్నట్టయితే ఈ అబ్బాయి తీసుకున్నటువంటి స్కీమ్స్ కూడా ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం నుంచి తీసుకొని పేర్లు మార్చి చేసినాయే తప్ప ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం పథకం ఎవరు చేశారు? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు చేసిందే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. అదే ఈరోజు ఈ అబ్బాయి కూడా చేయాలనుకుంటున్నాడు. కాకపోతే పీపుల్ ఆర్ నాట్ ఇన్ కన్ఫ్యూజ్లో లేరు. అయితే ఇది మీరు అనుకున్నట్టుగా అంచనా, ఇది మిడ్ టర్మ్ పోల్ని చూసి మీరు ఇది అవుతున్నారు. కానీ బట్ మీరు అంటున్నారు యూత్ అంతా ఉందంటున్నారు. యూత్ అన్ని పార్టీలలో యూత్లు ఉన్నాయి. మా పార్టీలో కూడా మొత్తం జిల్లా రాష్ట్రం అంతా కూడా యూత్ మా ఎంపీ కూడా ఉంది. అయితే దీనికి మీరు అది సర్వేలను చూసి బై ఎలక్షన్ చూసి వస్తారన్నట్టు మాత్రం ఇది వాస్తవం కాదని నా యొక్క దృఢ నిశ్చయం. ఇది డెఫినెట్గా మేము సర్వే గురించి కాదని చెప్పేది, మేము ఇది ప్రజలు అందరూ ఆల్రెడీ ప్రూవ్ అయినా
మిడ్ టర్మ్ ఎలక్షన్ కానీ జనాలు ఇఫ్ ఏ సభ పెట్టినా కానీ విజయమ్మ గారి సభ పెట్టినా కానీ జగన్ సభ పెట్టినా కానీ మనం చూసాం అంతమంది లాడ్ ఆఫ్ పీపుల్. మళ్ళీ మన మిత్రులు అన్ని తెలుగుదేశం పెట్టిన పాలసీస్ అంటున్నారు. అది అసలు చాలా నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ కరెక్ట్. అన్నీ రాజశేఖర్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. ఆల్ దీస్ పాలసీస్ ఆర్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. ఎనీ మీరు తీసుకోండి 108 పథకం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ నో వన్ హ్యాస్ డన్ దట్ థింగ్. ఇప్పుడు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది లాడ్ ఆఫ్ పూర్ కిడ్స్ దే గాట్ అడ్వాంటేజ్. మీకేంది 1 లక్ష రూపాయల లోపల నాట్ ఓన్లీ క్యాస్ట్ బేస్ మీద కాదు, యూ టేక్ బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓసీ వాట్ ఎవర్, లైక్ ఎవరికైనా 1 lakh లోపల వస్తే ఎంతమంది అడ్వాంటేజ్ వస్తుంది. మీకు తీసుకోండి జలయజ్ఞం వల్ల ఎన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు సాగుతుంది. దే ఆర్ వెరీ గుడ్ పాలసీస్. అసలు చంద్రబాబు గారు అసలు ఏమి వాట్ పాలసీస్ ఈ డజంట్ డూ ఎనీథింగ్. ఏదో కొద్దిగా ఐటీకి ఈ డిడ్ సంథింగ్ బట్ ఈ డజంట్ డూ ఎనీథింగ్ ఫర్ ద పూర్ పీపుల్. ఈ డజంట్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ, బీసీస్ వాళ్ళందరికీ ఏం చేయలేదు. అంటే నాట్ గుడ్. ఇట్ డజంట్ ఈవెన్ ఇంప్లిమెంటెడ్ ఎ సింగిల్ పాలసీ. సో డెఫినెట్గా అది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందనే దానికి దీనికి లాట్ ఆఫ్ రీజన్స్. పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ చంద్రబాబు ఆర్ నాట్ బిలీవింగ్ కాంగ్రెస్. సో పీపుల్ ఆర్ నౌ ఎవ్రీవన్ హ్యాస్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ వైఎస్ జగన్. సర్వేలు అంటున్నారు కానీ జగన్ గారికి వచ్చింది మన పార్టీ. ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళతో సమానం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం అనేది ఎప్పుడో వచ్చిన పార్టీ, అది ఇప్పుడు జగన్ అనేది సర్వైవల్ ఎగ్జిస్టింగ్ అనమాట. సో దానికోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు అనేది అని మేము అనుకుంటున్న ఇదనమాట. సో బై ఎలక్షన్లకి జనరల్ ఎలక్షన్లకి చాలా తేడా ఉంటుంది అనమాట. సో మీరు బై ఎలక్షన్లు మీరు ఇంతకుముందు చూస్తే కేసీఆర్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, 2 లక్షలు అదే రిజైన్ చేశాడు, అదే బై ఎలక్షన్ పెడితే 2 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత జనరల్ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో అందరికీ తెలుసు. సో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డూ ఆర్ డై అనేది జగన్ అనమాట. జగన్ ఏ విధంగా అయినా ఎగ్జిస్టింగ్, ఎందుకంటే బయటకు వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రంతో ఢీకొంటున్నప్పుడు ఆయన చాలా సర్వశక్తులు ఒడ్డి ఆయన గ్యారంటీగా ఇప్పుడు 18 సీట్లు తీసుకోండి. ఇప్పుడు కొండా సురేఖ్ కానీ లేదా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు మినిస్టర్లు ఎగ్జిస్టింగ్ మినిస్టర్లు ఓడిపోయారు. సో ఈ లెక్కన 100% ఇదేమీ రాలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ సీట్లే అవి గెలుచుకున్నారు. ఇంకోటి తెలుగుదేశం అంటారా, ఆల్రెడీ 80 సీట్లు ఎన్నో ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు గెలిచినా కూడా వాళ్ళు వచ్చి ఇంకో 4 చైర్లు వేసుకొని పక్కన కూర్చుండే తప్పితే ఇప్పుడు దాంతో అంత పోటీపడి వీళ్ళు డూ ఆర్ డై అనే పరిస్థితి అయితే తెలుగుదేశానికి లేదు. కాబట్టి సో ఏదర్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు రూలింగ్లో ఉండాలి. కాంగ్రెస్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది కాబట్టి జగన్కే బెనిఫిట్ అయింది. ఇది నేను అనుకుంటున్న నా అభిప్రాయం. సో ఫ్యూచర్లో అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే వస్తుంది. దీనికి యువత అంటారా, యువత అనేది ఆల్రెడీ లోకేష్ వస్తున్నాడు, ప్లస్ బాలయ్య ఉన్నాడు. మన భక్తా చెప్పినట్టు కానీ తెలుగుదేశం నుంచి గోపి కానీ మన జనరల్ ఒపీనియన్ తీసుకున్న ప్రకారం కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే తెలుగుదేశం అభిప్రాయం తీసుకున్నట్లయితే తెలుగుదేశానికి యూత్ ఉందంటున్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి, మరి అదేవిధంగా బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నాడు, మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నాడు. సో వాళ్ళేమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం నేను అనుకుంటున్న ప్రకారం కాకుండా ప్రజల ఒపీనియన్ జనరల్గా జరుగుతున్న విషయాలు అబ్జర్వ్ చేసినా సరే ఏ విధంగా పొలిటికల్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జగన్ ముందు వరుసలో ఉన్నాడు అనేది విషయం క్లియర్గా తెలుస్తుంది. దానికి కారణాలు ఏంటంటే వైఎస్ఆర్ని విపరీతంగా అభిమానించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాల వల్ల కానీ, లేకపోతే ఈయన చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ కానీ బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఆయన ఇంకా ఉచిత విద్యుత్ మెయిన్, తర్వాత రుణాల మాఫీ. సో ఈ విషయాల వల్ల ఆయన రెండోసారి పరిపాలన ఓన్లీ 3 months. ఆ 3 monthsలో కూడా సరే అంతకుముందు జరిగిపోయినవి ఏవైనా సరే పొరపాట్లు జరిగి ఉండొచ్చు, మొదటిసారి గవర్నమెంట్ చేశారు కాబట్టి. ఇంకా ఈ పొరపాట్లు జరగకూడదు, మనం గవర్నమెంట్లో ప్రజలకి 100% అందాలి అని చెప్పి కష్టపడుతున్న సమయంలో ఆయన చనిపోవడంతో ప్రజలందరూ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన పరిపాలన చూడాలి అని అనుకుంటున్నారు. ఆయన పరిపాలన చూడాలనుకుంటే అది జగను ఆయన కానీ వాళ్ళ అమ్మ కానీ మేము ఈరోజు క్లియర్గా రాజశేఖర రెడ్డి పథకాలను ఇస్తామని ఈరోజు ఇటీవల ఆంధ్రజ్యోతి స్వయంగా చంద్రబాబు గారి బినామీ పేపర్ ఆంధ్రజ్యోతి స్వయంగా అనాలిసిస్ చేసింది. ఏమని, చంద్రబాబు గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, భుజమే చేయలేరు, అదేవిధంగా
ఆయనలో ఆప్యాయత లేదు. అదే జగన్ చూసినట్టయితే అందరు బొగ్గలు నిమ్ములుతూ ఉంటాడు. ఆయన మరి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. సో దానికి కారణం ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వలేరు అన్నారు చంద్రబాబు గారు. సో విద్యుత్ వాళ్ళు ఇవ్వాలంటున్నారు. అదేవిధంగా 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు, ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు. మరి ఆయన పరిపాలన చేసినప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎస్సీ డివిజను అప్పుడు కుదరదు అన్నారు, ఈరోజు కుదురుద్ది అంటున్నారు. బీసీకి 100 సీట్లు లాస్ట్ ఎలక్షన్స్లో ఇవ్వలేదు, ఇవాళ ఇస్తానంటున్నారు. అంతకుముందు లాస్ట్ ఎలక్షన్సే కాదు, అంతకుముందు ఆయన 2 సార్లు పరిపాలన చేసినప్పుడు ఏమి ఇవ్వలేదు. నిన్న ఉప ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము మారామన్నారు. ఎస్, రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాన్ని పెట్టి మార్చాలి. ఉప ఎన్నికల మారేమనలేదు. గణాంక లెక్కల ప్రకారం ఈ రోజు పరిస్థితిని అర్థం చేసుకొని అతను అంటే 20 ఎలక్షన్ కంటే చేసింది కాదు. ఆయన చేసింది ఏంటంటే గణాంకాల విషయాలను తీసుకొని ఈ రోజు కూడా బీసీ సర్వేలు చూసుకున్న తర్వాతే అతను బీసీలకు ఇవ్వాలని ఉందాడే తప్ప ఏదో ఈ రోజు బీసీలకు 100 మంది ఇచ్చేసి 100 మంది సీట్లు తీసుకోవాలని ఉద్దేశంతో అది పొరపాటు మీ మాట, ఆ విషయం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాలను దృష్టిలో పెట్టుకొని అతను చేయడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకొని బీసీలకి అందరికి కూడా ఆయన మాట నిలబెట్టుకుంటాడు. తప్పకుండా సీట్లు ఇస్తాడు. ఈసారి స్పెషల్గా యువతకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాడు. తప్పకుండా రేపు కాలంలో మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నేను గంట బదులు నేను చెప్పాను. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అవుతాడా, చిరంజీవి అవుతున్నాడా అని కారణం కాదు. 42% మంది రాష్ట్రంలో తెలంగాణలో నివసిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య తెలంగాణ. ఆ 42%లో తెలంగాణ అంశంపై నిలబడితే ఇండిపెండెంట్లు కూడా గెలుస్తున్నారు. ఉన్న 294 నియోజకవర్గాల్లో దాదాపుగా 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అభ్యర్థులకి డిపాజిట్లు కూడా రావడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెస్ట్ బెట్ పెట్టి సురేఖ కుండాన్ని పెడితే కూడా ఓడిపోవడం జరిగింది. అంటే దాదాపుగా 40% నియోజకవర్గాల్లో ఒక వేవ్, చాలా స్పష్టమైన వేవ్ ఉంది. అది జగన్ ఫేవరబుల్గా లేదు, చంద్రబాబు నాయుడు ఫేవరబుల్గా లేదు. సో 2014 ఎలక్షన్స్ అనేటివి చాలా దూరం ఉన్నాయి. దానికంటే ముందు చాలా ప్రధానమైన సమస్య తెలంగాణ సమస్య ఉంది. ఆ తెలంగాణ అంశము ఏ విషయాన్ని ఎక్కడికి దారి పట్టిస్తుందో తెలియని ఆగమ్య గోచరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. కనుక జగన్ ముఖ్యమంత్రి అవుతాడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా అంటే 119 నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కడ పడుతున్నాయి వీళ్ళకి? సొమ్ముతో ఆయన ఉద్యోగం ఎలగబెడుతున్నారు. ఆయన ప్రొఫెసర్ ఉద్యోగంలో ఉండి ఉద్యమాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం డబ్బు తీసుకుని ఆయన చేయడానికి సమస్య కోదండరాము కేసీఆర్తో రాదు. 119 నియోజకవర్గాల్లో తెలంగాణ వాదం సమిసిపోతుందా? సీఎం పదవి కోసం అనట్లేదు. 119 నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. 294లో గెలవాలంటే 50% కనీసం మెజారిటీ రావాలి. 119 లాస్ట్ గత 3 ఎన్నికల్లో కూడా ఇవి ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు. ఈ పార్టీలు ఒకప్పుడు తెలుగుదేశంకి స్ట్రాంగ్ బ్యాస్టన్, తెలుగుదేశంకి ఇట్ వాజ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్. ఏంటంటే టోటల్గా కాంగ్రెస్ అనేది చాలా ఫెయిల్యూర్ అయింది. అది అందరూ ప్రతి ఒక్కరూ భారతదేశంలో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక నాయకుడు కావాలి, ఇప్పుడున్న అందరినీ గాడిలో పెట్టడానికి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ఆల్టర్నేట్ ఎవరు అని చూస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు లేదా జగన్, ఇద్దరి మధ్యనే పోటీ ఉంటున్నది జగమెరిగిన సత్యం. అదే ఇప్పుడు తెలంగాణలో సెంటిమెంట్ ఉన్న 119 నియోజకవర్గాలు ఆక్యుపై చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, నల్గొండ జిల్లా ఉంది, ఖమ్మం జిల్లా ఉంది. సో మొత్తం ఆక్యుపై చేయడానికి అవకాశం లేదండి. సెంటిమెంట్ ఉన్నమాట వాస్తవమే. సో అయితే ఆయన అన్నట్టు సో
తెలుగుదేశానికి డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడైనా సరే, కోస్టల్ ఆంధ్రాలో కానీ. ఇప్పుడు రేపొద్దున తెలంగాణ ప్రో తెలంగాణకి స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి రెడీ అవుతున్నారు. అంటే ఇవన్నీ గెలవడానికి ఆయన చేసే కార్యక్రమాలు, ఏదో గెలుద్దాం, ఎలా అయినా గెలవాలి మనం, అంటే గెలవడం కాదు అసలు సమస్యని. ఇన్ని రోజులు ఎందుకు నానబెట్టావు, ఇన్ని రోజులు చెప్పలేనాడు, ఇవాళే వచ్చి చెప్తాను లాస్ట్ మినిట్లో గెలుద్దాం అనే ఉద్దేశంతో. అంతకుముందు 2009లో ఏకంగా మన తెలంగాణ వాళ్ళతో కలిసిపోయి గెలవలేక ఇదైపోయినారు. సో అందుకని చంద్రబాబుకి ఒక బలమైన, అంతకుముందు చూపించిన పాలసీలు లేవు, ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు కరెక్ట్ పాలసీ లేవు. మేము ఒకటే చెబుతున్నాము, వైఎస్ఆర్ పాలసీస్ని మళ్ళీ, వైఎస్ఆర్ స్కీమ్స్ అవనండి, పాలసీస్ అవనండి, మళ్ళీ అదే రాజ్యాన్ని క్లియర్గా తీసుకొస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం. అది ఈరోజు వాళ్ళ సొంత పేపర్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో అనాలిసిస్ మీరు చూసుకున్నట్టయితే ఏ పొలిటికల్ అనలిస్ట్ అయినా సరే పరిస్థితి తీవ్రంగా అనుకూలంగా ఉందని. మరి బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేసినప్పుడు మరి విజయమ్మ గారు ఎందుకు షేక్ వచ్చారు? విజయమ్మ గారు చెప్పింది ఏంటంటే 100 మంది శాసనసభలో పెట్టమని, ఇక సంతకాలు 100 మంది సీట్లు ఇవ్వడం లాభం లేదు. చంద్రబాబు నాయుడు 100 మందికి సీట్లు ఇవ్వడం లాభం లేదండి. లేదు 100 మందికి సీట్లు ఇవ్వడం లాభం లేదు. విజయమ్మ గారు క్లియర్ గా చెప్పారు, అసలు 100 మందికి మనం రిజర్వేషన్ చేద్దాం, 100 మంది బీసీలని పంపిద్దాం అసెంబ్లీకి అన్నారు. మరి దానికి రెడీగా లేదని ఒక మాట మాట్లాడలేదు. ఏది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఒక మాట మాట్లాడాల. 100 మందిని శాసనసభ పంపిస్తామన్నారు. 100 మందికి ఇస్తే లాభం లేదు. వీళ్ళిద్దరూ రెండు పార్టీల గురించే కొట్టుకుంటున్నారు, టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. ఒకసారి అక్కడ తప్పుకోండి, అక్కడ ఫోటోలు పెట్టారు ఎవరు సీఎం అవుతారు అని. 2009లో కూడా 3 ఫోటోలు చూశాను నేను, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి. ఓకే, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని, లేదా రోసయ్య అవుతాడు సీఎం అని? ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే 2014లో ఏ పార్టీ కూడా మెజారిటీ రాదు, ఓకే, గవర్నమెంట్ వస్తుంది, కానీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ పార్టీ అనేది మీరు డిస్కషన్ సో టీఆర్ఎస్ తెలంగాణలో లార్జెస్ట్ పార్టీ అయింది, కోస్టల్ ఆంధ్రాకి వచ్చేసరికి, రాయలసీమ వచ్చేసరికి ఏ పార్టీకి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది అనేది మాట్లాడండి. అంతేగాని చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, రాజశేఖర్ రెడ్డి ఇచ్చేసాడు, లేకపోతే జగన్ పని చేస్తాడు కాదు, ఇవన్నీ కాదు. ఏ పార్టీకి వస్తుంది మెజారిటీ, హైయెస్ట్ సీట్స్ ఏ పార్టీకి వస్తుందో మీరు చెప్పండి. ఓకే, సో నా ఉద్దేశంలో 2014 ఎలక్షన్స్లో జగన్ ముఖ్యమంత్రి కావచ్చు, జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం తీసుకున్న బై ఎలక్షన్స్ కానీ, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనాలంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో ఓకే, కొన్ని సీట్లు ఓడిపోయి ఉండొచ్చు అక్కడ ఇక్కడ, బట్ అతను పోటీ చేసిందే 18-20 పోటీ చేస్తే 18 గెలిచినారు కదా. సో నేను అనుకోవడం ఏంటంటే జగన్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి 2014లో అనుకుంటున్నాను. పోటీ చేసిందే 20 అయితే 18 గెలిచారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా నెక్స్ట్ రాలేరు వాళ్ళు అని చెప్పలేదు కదా. ఎప్పుడైనా నెక్స్ట్ మళ్ళీ ఓట్స్ పర్సెంటేజ్ కాంగ్రెస్ కి టీడీపీకి 2 కలిస్తే ఎన్ని వచ్చినాయి, అంతకంటే ఎక్కువ. ఏ పల్లెటూరు పోయినా రాజశేఖర రెడ్డి అంటారు, లేదంటే జగన్ అంటున్నారు. రెండు సీట్లు ఎందుకు ఓడిపోయినాయంటే చంద్రబాబు గారు నీతిగా వేయించాలి ఎలక్షన్ అక్కడ. ఎందుకంటే మనం ఎట్లా ఓడిపోతాం, కాంగ్రెస్ జగన్ రాకూడదు అనేది తెలంగాణ యాటిట్యూడ్, ఇంటెన్షన్. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటిమెంట్ ఉంది కాదు. మంది పాలిటిక్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, పోయి అందువల్ల 2 సీట్లు గారు చిక్కల రామచంద్రరావు గారు, ఆయన టీడీపీలో మినిస్టర్, ఆయనకి ఎంత ఓట్లు వచ్చింది, 6,000 వచ్చింది. షేమ్ కదా, ఎందుకని? కాకపోతే టీడీపీ వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు చేపించాడు. నియోజకవర్గాల్లో ముఖ్యంగా గెలవడానికి కారణం కొత్తపల్లి సుబ్బారాయుడు అంతకుముందు చేశాడు. అక్కడ 2 కాన్స్టిట్యున్సీస్లో అదర్ దాన్ చిరంజీవి కమ్యూనిటీ వర్క్ చేస్తుందనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీ బలంగా మనోడు ఉండాలి. 2 సార్లు ఇప్పుడు గెలవలేకపోయాం ఆల్రెడీ, ఇది సమయం అని చెప్పి అందరూ లాస్ట్ మినిట్లో మాట్లాడుకొని ఏకపక్షంగా కలిసిపోయి ఆయన అడిగినట్టు చిక్కాల రామచంద్ర గారు అంతకుముందు మినిస్టర్ చేసిన ఆయనకు కూడా డిపాజిట్లు రాని పరిస్థితి వచ్చింది. మీరు ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో తీసుకున్నా సరే అదర్ పార్టీకి తెలుగుదేశం పార్టీ చిరంజీవి కమ్యూనిటీ వాళ్ళు వేస్తున్నారు అదే ఫార్ములా. ఈ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అప్లై చేస్తే ఏమంటే ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లో అదే పడుతుందని అనట్ల. ఉప ఎన్నికల్లో అదే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం
అక్కడ 2 చోట్ల డిపాజిట్లు కోల్పోవడానికి కారణం తెలుగుదేశం ఓట్లు గెలవడానికి థర్డ్ క్యాండిడేట్, వీళ్ళిద్దరు థర్డ్ క్యాండిడేట్స్ అని మీరు అన్నట్టు. ఎస్, రేపు వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో డిఫరెంట్గా పోలరైజేషన్ జరుగుద్ది. థర్డ్ వీక్ క్యాండిడేట్ ఎవరున్నారో వాళ్ళ ఓట్లలో 50% స్ట్రాంగ్ క్యాండిడేట్ సైడ్ వెళ్తాయి డెఫినెట్గా. మేమనేది ఏంటంటే ఆంధ్ర కోస్టల్లో డెఫినెట్గా స్ట్రాంగెస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్తో మేమే ఫైట్ చేస్తాం అన్ని సీట్లలో. డెఫినెట్గా 45 సీట్లు పైగా, 40 to 50 సీట్స్గా డెఫినెట్గా మీరు మొన్న జరిగిన హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా సరే మేము గెలవడానికి అవకాశం ఉందని చెబుతున్నాం. సో కొన్ని పరిస్థితులు అనేది అందుకే జనరల్ ఎలక్షన్లో వచ్చేటప్పటికి సరైన క్యాండిడేట్ని బట్టి దాని మీద ఇది ఉంటుందే కానీ ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరెక్టే, కానీ దాన్ని బట్టి దీని కూడా ఇదే ఉంటుంది. ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే కుల ప్రాతిపదికం ఈ ఆంధ్రప్రదేశ్లో మేజర్గా ఉంటుంది. అది సపోర్ట్ చేస్తే మాత్రం ఎవరు ఏ పార్టీ గెలవరు అసలు. కాస్టే కాదు, ఇప్పుడు కాస్ట్ అంటే ఏంటండి, ఒకళ్ళు వేస్తే ఎట్లయితే అందరూ వేయాలి, అన్ని కాస్ట్ వాళ్ళు వేస్తేనే ఒక పార్టీకి. డబ్బుతోనే జరుగుతుంది. అది మనం ఎవరినైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశే కాదు, వరల్డ్ లో ఎక్కడైనా కూడా డబ్బు అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. భక్తా చెప్పినట్టు డబ్బులు అసలు ఇప్పుడు మొన్న నెల్లూరు ఎలక్షన్లో కానీ లేకపోతే మొన్న ఉప ఎన్నికల్లో కానీ డెఫినెట్గా లేకపోతే పోయినసారి 2009లో చెప్పమండి, జగన్ కూడా డబ్బు పంచుకోకుండా ఆయన అనేది ఈ రోజు ఎందుకంటే ఎవరైనా వాళ్ళు అభిమానం చూపిస్తున్నారా కానీ డబ్బు అడుగుతున్నారు. అభిమానం అన్ని పత్రికలు నేషనల్ పత్రికలతో సహా నెల్లూరు ఎలక్షన్ అప్పుడు జరిగిన విషయం చెబుతున్నాను. మొన్న లోకల్ ఎలక్షన్లో, మొన్న ఉప ఎన్నికలు అప్పుడు ఏం జరగలేదేమో తెలియదు కానీ నెల్లూరు ఎలక్షన్స్లో జగన్ 200 ఇస్తే తెలుగుదేశం 500 ఇచ్చింది, కాంగ్రెస్ 1000 రూపాయలు ఇచ్చిందని చెప్పి ఓటుకి డెఫినెట్గా అక్కడ చెప్పారు. అదేవిధంగా జగన్ మొదటి నుంచి మద్యం పంచడానికి, డబ్బులు పంచడానికి వ్యతిరేకి. ఆయన బిజినెస్ ప్లాన్స్ డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి డబ్బులు పంచి ఓట్లు వేయించుకున్నాం అనే ఆలోచన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాందే కాదు, డబ్బు మ్యాటర్ కాదు. 2009లో తెలుగుదేశం పార్టీ 1 కోటి నుంచి 6 కోట్లు చాలా కాన్స్టిట్యున్సీస్లో పెట్టింది. మీరు కావాలంటే ఏ పొలిటికల్ అనలిస్ట్ అయినా కనుక్కొని మాట్లాడండి.